సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్రస్తుతం అయితే అన్న వాళ్ళ భార్య మనతో ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి, అన్నకి ఎంత ఎంత కష్టపడి ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యింది అంటే ఎవరు ముందుకు వచ్చారు ఏంటి అని అమ్మ మా అన్నని ఎప్పటి నుంచో హాస్పిటల్లో చూపిస్తున్నారు అంటే మొన్న తగ్గింది డిశ్చార్జ్ చేస్తున్నారని కూడా న్యూస్ వచ్చింది కదమ్మా. మొన్న ఫస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది హెల్త్ అన్నారు. లేదు నేనే తీసుకొచ్చింది అది మంచి చూస్తుంది అని చెప్పి నేను పిఆర్కి మంచిగా నువ్వు అయినా నాకు అక్కడ నమ్మకం ఉండని చెప్పి అక్కడ తీసుకుపోయిన నేనే ఆ డాక్టర్ పైసలు తీసుకుంటున్నాను ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ జాయిన్ చేసిన హాస్పిటల్లో అమర్పేటలో తగ్గలేదు. 6 బిల్లు మంచి చూడలేడు, పైసలు తీసుకుని చూస్తలేడు. ఇక అందుకే తీసుకొచ్చాను నేను ఇక్కడ తీసిన. ఎంతైనమ్మా అన్నకి ఇన్సూరెన్స్ లాంటిదా ఏం లేదమ్మా? ఏం చేయించుకోలేడు అమ్మా, ఏం లేదు. రాజన్ అడగలేదు ఆయన అన్ని మాకు ఆయన ముఖం చూసి మాకు పాస్ అన్ని అడగలేదు మాకు. మనకి ఆధారము అన్ననే ఫస్ట్ నుంచి మొత్తం బాగానే చెప్తూనే ఉన్నా నేనున్నాక మీకేం భయమండి. మరి ఇప్పుడు 7 వేల ఆధార్ కార్డు ఆయన పాంగు అన్న ఆయనే దాచిపెట్టుకోవడం కూడా తెలియదు. ఏదున్నా చాలా మందికి ఎంత కావాలంటే అంత ఇచ్చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అస్సలు లేదు ఆయన దగ్గర, అట్లాంటి బుద్ధి లేదు ఆయన దగ్గర. ఆ బుద్ధి మాత్రం అస్సలు లేదు. నేను చెప్తా రేపటికి అట్లా అంటాను, రేపు ఇట్లా అంటున్నా ఆయన. అంత ధైర్యంగా మిమ్మల్ని ఇన్ని రోజులు తీసుకొని వచ్చి ఇప్పుడు అలాంటి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తికి కనీసం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు ముందుకు రాలేదు అనుకుంటున్నారు? ఎవరు రాలేదు. సెలబ్రిటీస్ అనుకుంటే అయిపోయే పరిస్థితి కదమ్మా. అయిపోతుండే మరి ఎందుకు రాలేదు నాకు అర్థమైందిలమ్మా. ఎందుకు రాలేదు? ఆయన ఫ్యాన్స్ మాత్రమే హెల్ప్ చేసామ్మా, మస్తు పైసలు హెల్ప్ చేసి ఇప్పుడు దాకా నడిచి పైసలు వాళ్ళు హెల్ప్ చేసినాయి. గబ్బర్ సింగ్ టీము అంటే ఫస్ట్ నుంచి అన్నతో సపోర్ట్ ఉండేటోళ్ళు కదమ్మా. ఇప్పుడు వాళ్ళు అంతే ఉన్నారు. 4 నెలలు చేసిరమ్మా, సాయం చేసిరు, వాళ్ళు కూడా చేసిరు. సినిమాలో ఒక్కరు చేయలేదు, పవన్ కళ్యాణ్ మాత్రమే అప్పుడు ఇచ్చిండు, 2 అప్పుడు ఇచ్చిండు అంతే. మళ్ళీ ఎప్పుడు ఈ మధ్యన న్యూస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సాయం చేసినారమ్మా? బొర్రాలే వచ్చారు ఆయన ఫ్యాన్స్ మాత్రం. ఇప్పుడు కూడా రాత్రి కూడా ఒక ఆయన అందరూ కూడా వెళ్ళేసిండు ఆయనకు, ఎవరో తెలియదు, ఫోన్ పే చేసిండు. ఎంతైందమ్మా హాస్టల్ మొత్తం అన్నకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటి వరకు? నాకు తెలిసి మేము ఒక 6 లక్షల దాకా అయినాయచ్చు, అంతకంటే ఎక్కువ చెప్తున్నా నేను. 6 లక్షల వరకు ఖర్చు పెట్టుంటారు. అవి కూడా ఆయన ఫ్యాన్స్ ఇచ్చిన పైసలు అమ్మ, మా పైసలు కాదు. ఎందుకు పోతామనాలి? కుటుంబానికి అన్నే ఆధారం. మరి ఎలా ఉందమ్మా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మంది? ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, ఇప్పుడే కదా తెలుస్తుంది నాకు, రేపటి నుంచి కనిపిస్తాయి. నేను చెప్పిన నేను యాదవ్ కన్నా బొబ్బుల కన్నా షూటింగ్ పంపించమని చెప్పిన, ఎవరన్నా హెల్ప్ చేయాలి. ఇప్పటి వరకు మీకు అసలు ఏ ఇబ్బంది రాకుండా కనీసం మీకు ఎంత కష్టం ఉంటుందని కూడా తెలియకుండా చూసుకున్నాడు ఇప్పటి వరకు. అసలు ఒక్క రూపాయి కాదు, అన్ని ఆయన చూసుకుని చెప్తున్నా. మాకు రాసిన కడగలేదు, నమ్ముతాను ఇప్పుడు ఆయన అన్ని ఆయన ముఖం తెలుసు మరి మాకు. అట్లా ఏ గుడి పోయినా ఏడు పోయినా ఆయన చూసుకోలేదు. మరి ఇప్పుడు మాకు ఎవరు వెళ్తారు? ఏదైనా ముక్కుసూటికి అంటే చూసుకుందాంలే అంత డేర్గా వెళ్ళిపోయే మనిషి కదమ్మా. అంటే ఎంత అంటే ఏంటమ్మా సడన్ గా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కిడ్నీ ఖరాబ్ ఉన్నాయి, డాన్సెస్ పోతుండు వస్తుండు. నాకు చాలా విసుకొచ్చేసింది ఆయనకు. ఇది ఎప్పుడు పోయేది కాదు, నేను సచ్చిదాకా అనుకున్నాడు ఆయన మనసులో. ఈ మధ్య మళ్ళీ తాగుడు నేర్చుకుంటూ, సిగరెట్ నేర్చుకుని వద్దంటే నీస్తున్నట్టు నేర్చుకుంటూ. కాలు మెయిన్ ఎఫెక్ట్ అయింది, కాలు వల్లనే ఆపరేషన్ కూడా చేయలేకపోయినాము అని చెప్పేసి అని అన్నారు కదా. అది ఇన్ఫెక్షన్ అయింది అది కూడా. అది తీసేసిన పర్లేదు అన్న, మగడిని తెచ్చుకుంటా అనుకున్నా నేను. 2 తెచ్చి పెట్టుకుంటా అనుకున్నా నేను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు